నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రియల్ ఎస్టేట్లో మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పేసి మనకి ఒక డౌట్ అయితే చాలా మందిలో క్రియేట్ అవుతూనే ఉంటుంది. అయితే ఈరోజు మనకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్టర్ యనమల రాజు గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే శ్రీశైలం హైవేకి అంటే రాబోయే రోజులలో చాలా డిమాండ్ పెరగబోతుందని అయితే వార్తలు వస్తున్నాయి. అంటే చాలామంది ఏంటంటే శ్రీశైలం హైవే అంటే మరి సిటీకి దూరంగా ఉంటుందని కూడా అనేక డౌట్లు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు కదా. సో అసలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొద్దని కూడా కొంత సందేహం ఉంటుంది. సో ఈ హైవేలో ఒకవేళ తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అంటే లాభంగా ఉంటుంది, మరి రాబోయే రోజుల్లో డిమాండ్ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా అండి. సో శ్రీశైలం హైవే పేరు శ్రీశైలం అంటే ఎక్కడ అనుకుంటారు, కానీ ఒరిజినల్ శ్రీశైలం హైవే అనేది ఆల్రెడీ హైదరాబాద్లో పార్ట్ ఆఫ్ ద రోడ్. సో మీకు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో, ఔటర్ రింగ్ రోడ్లో రోడ్ నెంబర్ ఎగ్జిట్ 15 లేదా 14 వీటికి బేస్ చేసుకొని హైవే ఉంటుంది. ఏదైతే తుక్కుగూడ అనుకుంటున్నామో ఈ తుక్కుగూడెం నుంచి మహేశ్వరం మీదుగా వెళ్తుంటే మొత్తం అదంతా కూడా శ్రీశైలం హైవే. ఇంకోటి ఈ శ్రీశైలం హైవేని కూడా బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఓన్లీ బెంగళూరు హైవే అత్యంత ప్రధానమైనది, పెద్దదిగా అనుకునేది. కానీ దీనికి సమాంతరంగా ఇప్పుడు శ్రీశైలం హైవేని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. సో శ్రీశైలం హైవే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని అనుసంధానంగా ఉండడం వల్ల ఇప్పటికే మహేశ్వరం కానీ, ఆదిబట్ల కానీ, అట్లాగే తుక్కుగూడ కానీ, అట్లాగే కందుకూరు కానీ ఈ బెల్ట్ అంతా కూడా బాగా డెవలప్ అయిపోయింది. డెవలప్ చేశారు, ఇంకా చేస్తుండే. ఇది ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ దశ. ఇప్పుడు మనం అనుకుంటున్న ఏరియాస్ ఏవైతే ఉన్నావో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ దశ నుంచి ఇల్లు కట్టుకునే దశకు టర్న్ అయింది. రైట్. అంటే ఇప్పుడు గచ్చిబౌలికి రావాలనుకుంటే హైదరాబాద్లోకి వచ్చి గచ్చిబౌలికి పోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 15, 14 దగ్గర తీసుకుంటే ఆ నుంచి డైరెక్ట్గా గచ్చిబౌలికి వచ్చేయచ్చు, కోకాపేటకు వచ్చేయచ్చు, హైటెక్ సిటీకి వచ్చేయచ్చు, అట్లాగే బండ్లగూడ, జాగిరి, ఇటువంటి ఈ బేస్ అంతా కూడా ఇప్పుడు కనెక్టివిటీ మారిపోయింది. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది పరిధిని బాగా తగ్గించి అందరికీ సులభతరం చేసింది. సో ఇది ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో మనం తీసుకోవాలనుకుంటే ఇప్పుడు బండ్లగూడ జాగిరో లేదా మంచిర్యాలలో, నార్సింగ్, లేకుంటే కోకాపేట ఈ పరిధిలో తీసుకోవాలంటే పర్ స్క్వేర్ యార్డ్ దాదాపు 1 to 2 lakhs దాకా ఉంది. సో అక్కడి నుంచి మీకు ఓ 20 kilometers కాదనుకుంటే, లేదా ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే ఓ 10 kilometers కాదనుకుంటే మీకు ఈరోజు మహేశ్వరం లాంటి ప్రాంతాలు వస్తున్నాయి, లేదా ఆదిబట్ట లాంటి ప్రాంతాలు వస్తున్నాయి, లేదా కందుకూరు లాంటి ఈ ప్రాంతాల మీదుగా ఇప్పుడు ఎక్కడైనా ప్లాట్ తీసుకుందాం అనుకున్నా 20,000లో, 15,000లో, 25,000, 30,000 ఈ బేస్లోనే మీకు అక్కడ ప్లాట్ వస్తుంది. పైగా అక్కడ సెజ్ ఉంది, ఎలక్ట్రానిక్ ఈ సెజ్ ఉంది చెప్పింది. మహేశ్వరంలో మైక్రోసాఫ్ట్ ఉంది, ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి. సో మొన్న వచ్చిన ఏదైతే ఫోన్లకు సంబంధించిన పాక్స్కాన్ కంపెనీ వచ్చేసింది. ఇట్లా అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయింది. సో ఈ ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకొని మనం అనుకుంటున్న ఏదైతే కడతాలో లేదా శ్రీశైలం ఏమనేది ఎక్స్టెండ్ కావడానికి స్కోప్ ఉన్న ఏరియా ఆల్రెడీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, రీసెంట్గా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కూడా మీకు కందుకూరు వరకు మెట్రోని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో మీకు రవాణా పరంగా చూసుకుంటే కూడా అంటే మీకు ఏ ఏరియా బాగా డెవలప్ కావాలన్నా ప్రధానంగా చూసుకోవాల్సినవి 6 అంశాలు. ఆ 6 అంశాల్లో ప్రధానమైనది వాటర్ సోర్స్ ఉందా లేదా. వాటర్ సోర్స్ ఉంది. అట్లాగే మీకు అక్కడ ఉద్యోగాలు కావాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ ప్రధానం కావాలా. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా ఉంది. దాంతోపాటు మీకు రోడ్డు కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉంది. సో ఇట్లా చూసుకున్నప్పుడు విద్యుత్ ఉంది, విద్య ఉంది, వైద్యం కూడా ఉంది. పిల్లలు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అట్లాగే అక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా రామోజీరావు లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి వాళ్ళు, అట్లాగే బాలు చౌదరి లాంటి వాళ్ళు చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆడ ఆ ఏరియా బేస్ మీద. అట్లా చూసుకున్నప్పుడు దాంతోపాటు ఇంకా దీనికంటే అత్యంత కీలకం ఏంటంటే ఒకప్పుడు ఆమనగల్లు కానీ లేదా శ్రీశైలం హైవేకు ఉన్న ప్రాంతాలు చాలా వరకు మహబూబ్ నగర్లో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రంగారెడ్డి పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే రిచెస్ట్ డిస్టిక్లో
ఈరోజు నంబర్ 1 ప్లేస్ రంగారెడ్డి. అవును. సో ఆ రంగారెడ్డిలో కలపడం వల్ల దానికి యాక్సెస్ ఇవన్నీ పెరగడం వల్ల ఈరోజు ఆడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభదాయకం ఉందిగా నష్టం లేదు. ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నిన్న మనకున్న రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే త్రిబుల్ ఆర్ అనుకుంటున్నామో ఈ త్రిబుల్ ఆర్ మొన్నటి వరకు బరాస గవర్నమెంట్ టైంలో ఓన్లీ నార్త్ పార్ట్ మాత్రమే ఓకే అయింది. ఆ నార్త్ పార్ట్ మీదనే భూమి సేకరణ కూడా జరిగింది, బాధితులకు నష్టపరిహారం కూడా ఇచ్చారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి సర్కారులో నిన్న దక్షిణాది భాగానికి కూడా మొత్తం సెంట్రల్ కూడా ఈరోజు ఆమోద ముద్ర వేసి జాతీయ హోదా కల్పించారు. సో ఈ జాతీయ హోదా కల్పించిన ఈ నేపథ్యంలో మీరు అడుగుతున్నట్టు ఈ శ్రీశైలం హైవేకి సంబంధించిన భాగమే ఎక్కువ. సో ఈ శ్రీశైలం హైవే భాగంలో ప్రధానంగా కడతాలు తీసుకున్నా, కందుకూరు తీసుకున్నా, అట్లాగే ఆమనగల్లు తీసుకున్నా, అంతకంటే ముందున్న ఏరియాలు ఏవికి తీసుకున్నా కూడా దాని బేస్డ్ తీసుకున్న షాదనగర్ తీసుకుంటే కూడా ఈ ఏరియాలంతా కూడా అత్యంత అద్భుతంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ. దానికి తోడు మీకు ఫార్మా సెజ్ ఉన్నది కూడా, ఫార్మా సిటీ ఉన్నది కూడా కడతాల్లోనే కదా, ముచ్చెర్లలోనే కదా, కందుకూరు బేసే కదా. సో ఏ రకంగా చూసుకున్నా కూడా శ్రీశైలం హైవేలో మనం పెట్టుబడి పెట్టొచ్చు అంటారు. డెఫినెట్గా పెట్టొచ్చు. అయితే ఇక్కడ చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటుంది, మరి అంత దూరం పెడుతున్నాం కదా, చాలా లక్షలలో వేలల్లో ఉంటుందా ఏంటి అసలు? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా కొంచెం ఉంటుంది కదా. అంటే చాలా మందిలో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎక్కడైనా ప్లేస్ తీసుకోవాలి, సో ఎక్కడ ప్లేస్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలా మందిలో ఉంటుంది. సో వాళ్ళకి ఎట్లా ఈ ప్లేస్ మరి ఓకే అంటారా? మరి డెఫినెట్గా మీకంటే నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేస్ అందరికీ ఓకే అని చెప్పను, అందరికీ ఓకే అని చెప్పను. మీరు దేని పర్పస్తో తీసుకుంటున్నారు? ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో తీసుకుంటున్నారా, ఇల్లు కట్టుకునే పర్పస్తో తీసుకుంటున్నారా, లేకుంటే వ్యాపారం పర్పస్ తోట? కొందరు ఉంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఒక 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇట్లా ఈ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే వాళ్ళు 5 to 10 years డెవలప్ అయ్యే ఏరియాలో పెట్టు. 5 to 10 years బాగా డెవలప్ అయ్యే ఏరియాలో బిజినెస్ చేయాలనుకునే పర్సన్ ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే. ఎందుకంటే మీరు ₹1,00,00,000 దాకా పెట్టగలిగే పరిస్థితి ఉన్నవాళ్ళు హైవేకి దగ్గరలో తీసుకోండి, హైవేకి దగ్గర తీసుకొని మళ్ళీ అమ్మేసుకోండి, మళ్ళీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మళ్ళీ అమ్మేయండి, ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయండి. ఇలా మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఈ రేంజ్లో పెట్టగలిగే పరిస్థితి ఉన్నోళ్ళు. అయితే నా సోర్సు 50 lakhs, నా సోర్సు 20 lakhs అనుకున్న వాళ్ళు హైవేలో పెట్టడానికి ఆలోచించకండి. ఎందుకంటే హైవేలో మీ బడ్జెట్కి రాదు, మా బడ్జెట్కి రాదని చెప్పేసి మీరు తీసుకోకుండా చూస్తూ ఉన్నారనుకోండి, జీవితకాలం అలా వీళ్ళ రేట్లు పెరుగుతూనే ఉంటే మీరు ఎప్పటికీ తీసుకోలేరు. మీ దగ్గర 20 lakhs 15 lakhs ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా కొంచెం దూరం అయినా పర్వాలేదు, లోపలికి అయినా వెళ్ళి మీకు 150 యాడ్స్ వస్తే 150, 200 యాడ్స్ వస్తే 200 తీసుకొని 10 years మర్చిపోండి. హైటెక్ సిటీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా డెవలప్ కాలా. అవును, హైటెక్ సిటీ డెవలప్ కావడానికి తక్కువ 30 years పట్టింది. 94, 91 ఆ రోజు నుంచి కౌంట్ చేస్తే ఆ రోజు ఎకరా జస్ట్ 12,500 మాత్రమే. ఆ టైంలో 94 ఆ టైంలో. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఇప్పుడు 100 కోట్లు ఉంది. అవును. మన దగ్గర కూడా ఏదైతే మహబూబ్ నగరో, కర్నూలు, ఖమ్మమో, ఆదిలాబాదో, నిజామాబాదో, కరీంనగర్ ఈ ఏరియాలో కూడా ఆ రోజుల్లో 10,000 ఎకరా. ఇక్కడ 12,500 అనుకుంటే అక్కడ 10,000 ఎకరా. చాలా మంది ఏమనుకున్నారు, అక్కడ పోయి తీసుకుంటే ఏం లాభం, నా ఊర్లో తీసుకుంటే బాగుంటుంది అని తీసుకున్నాం. మనకు ప్రిస్టేజ్ ఇష్యూ, మన ఊర్లో తీసుకున్నాం అనుకో ఎకరా తోపు, అంటే రిటైర్ అయినాక కూడా వెళ్ళి ఉండొచ్చు అన్న ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్ అట్లా ఆలోచించొద్దు. నువ్వు చేసేది ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చేయలేని స్థితిలో, నేను ఇప్పుడు చేయగలిగే స్థితిలో ఉన్నా, రేపు నేను చేయలేని స్థితికి పడిపోతా. ఇప్పుడు చేసిన ఇన్వెస్ట్మెంటు అప్పుడు నన్ను ఆదుకోవాలా, అది ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం. రైట్ రైట్. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ లక్ష్యాన్ని మర్చిపోయి నా ఇంటి పక్కన ఉంటే బాగుంటుంది. నీ ఇంటి పక్కన ఉన్నది డెవలప్ కాదు. ఎందుకు డెవలప్ కాదంటే నీ ఊరి జనాభా ఒక 500 మంది, ఈ 500 మందే ఉంటారు ఆ ఊర్లో. ఈ 500 మంది ఉన్న ఈ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ రాదు,
ఈ 500 మంది ఉన్న ఏరియాలో రీజనల్ రింగ్ రోడ్ రాదు. ఈ 500 మంది ఉన్న దగ్గర కేబుల్ బ్రిడ్జ్ రాదు. ఈ 500 మంది ఉన్న దగ్గర కంపెనీస్ రావు. మరి ఏమి రాని దగ్గర నీ ఏరియా ఎట్ట డెవలప్ అవుతుంది? ఆడ కొంచెం జనాభా పెరుగుతారు కాబట్టి కొంచెం జనాభాకు లిమిటెడ్గా కొంచెం మాత్రం పెరుగుతుంది. అసలు నువ్వు తీసుకునేదే నీ పిల్లల జీవితం బాగుపడుతుందనే ఉద్దేశంతో, నీ పిల్లల జీవితం బాగుపడుతుందనే ఉద్దేశంతో నువ్వు తీసుకుంటే, నీ ఊర్లో నువ్వు తీసుకున్నావు అనుకో, రేపు నీ పిల్లలు ఊర్లో జాబ్ చేస్తారా, హైదరాబాద్లో జాబ్ చేస్తారా? హైదరాబాద్లో చేస్తారు కదా. ఇట్లా ఎప్పుడు చూసుకున్నా ఊళ్ళలో సిటీకి రావాల్సిందే కదా. కదా, సిటీకి రావాలనుకున్నప్పుడు ఇప్పుడు మీ ఊర్లో పెట్టినది ఒక 10,000 పర్ స్క్వేర్ యార్డ్ 15,000 తీసుకున్నావు. మీ ఊర్లో పెట్టినది 20 years అయిన తర్వాత కూడా మహా అనుకుంటే 30,000 పోతుందా, 40,000 పోతుందా? ఒకవేళ 50,000 పోయిందో, ₹1,00,000 పోయిందో అనుకోండి. అదే 30 years తర్వాత నువ్వు తీసుకునే ఇప్పుడు శ్రీశైలం హైవే కానీ, లేదా షాద్నగర్ కానీ, లేదా సాబాద్ కానీ, లేదా గట్కేసర్ కానీ, ఈ ఏరియాలో ఒక 30 years తర్వాత నీ ఏరియాలో పెరిగినట్టు ₹1,00,000 గజం పెరుగుతుందా, 3 లక్షలు అవుతుందా? ఎక్కువనే పెరుగుతుంది. ఎందుకంటే ఇది సిటీ అవుట్స్కట్స్ అని కూడా కాదు, ఇప్పుడు సిటీలో కలిసిపోయింది కాబట్టి. అంటే అప్పుడు ఇది 3 లక్షలు అయినప్పుడు నీ దగ్గర ₹1,00,000 అయిందనుకోండి, నీ పిల్లలకు ఈడ ఇల్లు తీసుకోవాలనుకుంటే నీ దగ్గర తీసుకున్నది అమ్మితే ఈడొస్తుందా? రాదు కదా. నష్టం ఎవరికి? మళ్ళీ మనకి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి దీని మీద నీకు అవగాహన ఉండాలి. ఈ అవగాహన పెంచుకోవడానికి ఎక్స్పర్ట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. రైట్. సొంత వైద్యం వంటికి మంచిది కాదు. అవునవును. ఎందుకంటే నీకు సంబంధించిన ఫీల్డ్లో నీకు తరో నాలెడ్జ్ ఉంటుంది, నీది కానీ ఫీల్డ్లో నీకు నాలెడ్జ్ ఉండదు. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా.